కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని ఉషోదయ స్కూల్ అలుమిని వేడుక ఘనంగా జరిగింది. ఇక స్కూల్ 2002-2003 బ్యాచ్ 10వ తరగతి స్టూడెంట్స్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇక ఆ బ్యాచ్ కు చెందిన 48 మంది విద్యార్థులు 10 మంది గురువులతో తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు. గురువులను సాలువా షీల్డ్తో ఘనంగా సన్మానించారు. పాదాభివందనం చేశారు. మనిషికి కావాల్సింది ఏంటి? నేను ఎంబీఏ చేశాను, నేను ఐఏఎస్ చేశాను, ఐపీఎస్, అవన్నీ నథింగ్. మనం ఎలా బ్రతకాలి? నేను ఇప్పటికీ సార్ని గుర్తు చేసుకుంటా మా పిల్లల దగ్గర. వాస్తవం చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఈ టైంలో. ఈరోజు నేను బయటకు వెళ్తే మేడం మేడం అంటానంటే అది ఉషోదయ స్కూల్లో సార్ గారు పెట్టిన భిక్ష. కష్టం అంటే ఏంటి ఫస్ట్ అది నేర్పింది సార్, అవునా కాదు? ఇప్పుడు ఎక్కువ శాతం కమర్షియల్ అయిపోయినా ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా కానీ ఫ్రెండ్షిప్ కానీ కమర్షియల్, అది కరెక్ట్ కాదు. ఫ్రెండ్షిప్ అనేది ముఖ్యము. అయితే ఆ సంఘటన నాకు చాలా కలిసి వేసింది. ఎందుకంటే నేను ఒక వ్యవస్థాపకునిగా ఉండి ఆ సమయంలో నేను ఆ టైంలో లేకున్నప్పటికీ కూడా నా భార్య అంటే మా మిస్సెస్, ఆమె కరెస్పాండెంట్, ఆమెను ఆహ్వానించి వాళ్ళు అక్కడ నిర్వహించేది ఉండే అని నేను భావిస్తున్నాను. కానీ జరగలేదు. అంటే స్కూల్నే వాళ్ళు మర్చిపోయారా? స్కూల్ మరి ఆ స్కూల్ వ్యవస్థాపకుల్ని మరి పాతి పెట్టారా అనేది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అదే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఏం చేయాలి? ముందుగా కన్సల్ట్ చేసి, సార్ మీ సమయం ఉంటుందా, దొరుకుతుందా, మీకు ఏమైనా షెడ్యూల్ ఉందా,